భార్య మాట వినలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ వాజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిజ్ వైఫ్. నా భార్య దేవునికి వ్యతిరేకమైన మాట చెప్తే నేను వినలేదు. అందుకే యోబు జీవితంలో కోల్పోయిన వాటన్నిటినీ దేవుడు రెండంతలుగా అనుగ్రహించాడు. ప్రియమైన సహోదరి, నీ కుటుంబంపై నీవు చూపించే ప్రభావము ఒకసారి ఆలోచన చేసావా? నీ భర్త జీవితంపై నీ ప్రభావం ఏంటి? నీ బిడ్డలపై నీ ప్రభావం ఏంటి? దేవుడు నీకు కుటుంబాన్ని ఒక కారణంతో ఇచ్చాడు, ఒక ఉద్దేశంతో ఇచ్చాడు. వారిని దేవునికి విరోధంగా తీసుకువెళ్ళాలని కాదు, వారిని దేవునికి దగ్గరగా చేర్చాలని. నీవు ఒక మరియ వలె దేవుని పాదాల చెంత దేవునితో అంటుకట్టబడి జీవించి ఆయన మహిమతో నువ్వు నింపబడి నీ కుటుంబాన్ని కూడా దేవుని వెలుగుతో నువ్వు నింపడానికి ఒక జ్యోతి వలె ప్రకాశించాలని దేవుడిని రక్షించాడు తప్ప, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు దేవునికి వేరై, దేవునికి దూరమై నీ కుటుంబాన్ని కూడా దేవునికి దూరంగా నడిపించాలని ఆయన చిత్తం ఎన్నడూ కూడా కాదు.